శ్రీకాటు వేణుస్వామి సార్. మనం తెలిసే అంటే సినిమా వాళ్ళ పైన ఎటువంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారో మనకు తెలిసిందే. చాలా వివాదాస్పదంగా కూడా మారిపోయారు. అయితే నిన్న ఒక ఆడియో లీక్ అయిపోయింది. అది లైవ్ డిబేట్‌లోనే లీక్ చేసేసారు. అంటే 'ప్రభాస్', 'విజయ్ దేవరకొండ' అండ్ 'సమంత' వీళ్ళు చనిపోతారు. 'సమంత', 'విజయ్ దేవరకొండ' సూసైడ్ చేసుకొని చనిపోతారు. 'ప్రభాస్' గారు హెల్త్ ఇష్యూస్‌తో చనిపోతారని చెప్పేసి ఆడియో అంతా కూడా ఇప్పుడు వైరల్ అయిపోతుంది. సో, ఏ విధంగా చూస్తారు ఒక సార్ ఆయన మాట అండి. కామెంట్స్ మీరు వినగానే? హ్మ్. ఒక వ్యక్తికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. హ్మ్. ఆ వ్యక్తికి స్టాండర్డ్ లేదు. హ్మ్. ఎదుటివాడు చచ్చిపోతాడు అని చెప్పి, ఎదుటివాడిని చచ్చిపోమని ప్రోత్సహించేవాడి మీద కేసు పెట్టాలి ఫస్ట్. హ్మ్. అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టి ముందు 307 లోన్ వేసేయాలి. హ్మ్. పాత బిఎన్ఎస్ కాకుండా. ఓకే. ఇంకా బిఎన్ఎస్ యాక్ట్ మనకు అంత ఐడియా లేదు కాబట్టి. హ్మ్. పాత యాక్ట్ ప్రకారం తీసుకెళ్ళి ముందు కొత్త యాక్ట్ తీసుకెళ్ళి లోన్ వేసేయాలి. హ్మ్. రెండోది సృష్టించేది దేవుడు. మరణాశాసనం నువ్వు రాస్తావా? నీ మరణం నువ్వు రాసుకున్నావా? నీ కుటుంబ మరణం రాసుకున్నావా? ఏ గడియలో చచ్చిపోతావో, ఏ గడియల్లో మీ కుటుంబం చనిపోతుందో నువ్వు రాసిన గమ్మతో గడియలు చూపించు. నువ్వు కాలజ్ఞానం ఒకటి కదా, వాళ్ళది ఎలా లేక ఏ టైంలో ఎలా చెప్పాను అంటే, ఎదుటివాడిది నీకు తెలిసినా చెప్పకూడదు. ఓకే. నీది నువ్వు చెప్పొచ్చు, నీ మరణ శాసనం నువ్వు రాసుకో, నీ ఫ్యామిలీ మరణ శాసనం నువ్వు రాసుకో, అంతే తప్ప ఇది తప్పు. ఇలాంటివి చేసి నువ్వు పబ్లిసిటీ కోసం చేసుకొని హైప్ కోసం, ఈ ట్రెండింగ్ కోసం నేను ఇది కూడా చెప్పకూడదు. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇలాంటి దాంట్లో ట్రెండింగ్లో పడతారని చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు కాబట్టి వచ్చి జనాలకి ఇదొక అలవాటు అయిపోయింది. ఓకే. కనుక నేనేమంటున్నానంటే, దయచేసి ఎవరితో మాట్లాడారు వాళ్ళందరూ కలిపి కేసు అని రిజిస్టర్ చేయండి, లేదా సుమోటోగా పోలీసులైనా కేసు రిజిస్టర్ చేయండి. మనం సూసైడ్ చేసుకుంటామంటే మనం కేసు రిజిస్టర్ అవుతుంది. ఆయన చనిపోతారు అని ఎదుటి వాళ్ళు చనిపోతారని చెప్పాడు కాబట్టి మరి ఇమ్మీడియట్లీ మీరు కేసు రిజిస్టర్ చేయాలి. సుమోటో కానీ నా మనవి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. జాతకాలు చెప్పించుకోవడానికి, నీ మరణం నువ్వు రాసుకోవడానికి, నీ దరిద్రం నువ్వు చెప్పించుకోవడానికి నువ్వు జాతకాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి సీరియస్గా తీసుకోండి. ఇలాంటి వాళ్ళని మనం ఇలాంటి జాతకాలను చెప్పే వాళ్ళు ఇమీడియట్లీ సీరియస్గా తీసుకోకపోతే సమాజంలో తప్పుగా భావించాల్సి వస్తుంది. కనుక వేణుస్వామిది ఇది కరెక్ట్ కాదు. కనుక ఎదుటివాడి మరణం రాసే రైట్ నీకు లేదు. నీ మరణం నువ్వు రాసుకో ఫస్ట్. నీ ఫ్యామిలీ మరణం నువ్వు రాసుకో, నీకు రైట్ ఉంది అది. కానీ ఎదుటివాడి మరణం కోసం చెప్పే రైట్ నీకు లేదు. నీ మరణం కూడా నువ్వు చెప్పుకోవచ్చు, నీకు రైట్ ఉంది. కానీ నిన్ను ఆత్మహత్య కేసు కింద నేను లోన్ వేసేవచ్చు. నీ మరణం నువ్వు చెప్పుకుంటూ కూడా ఎదుటివాడిని మరణం అంటే అటెంప్టివ్ మర్డర్ కేసు, అంటే నువ్వు ప్రేరేపిస్తున్నావు అన్నమాట. వాళ్ళని నువ్వు చచ్చిపోండి ప్రేరేపిస్తున్నావు. ఒకవేళ అనుకోనిది ఏదైనా జరిగితే నేను లోన్ వేసేవచ్చు. కనుక దయచేసి ఇలాంటివి నమ్మొద్దు. ఇలాంటి మూఢనమ్మకాలు, జాతకాలు నమ్మొద్దు. నిజంగా జాతకాల మీద నమ్మకాలు పోతున్నాయి ఇలాంటి వాళ్ళు. సార్, సినిమా వాళ్ళు ఎక్కువగా ఆయన దగ్గర జాతకాలు చూపించుకుంటున్నారని కూడా నేను చెప్పాను కదా. నీ దరిద్రాన్ని తీసుకోవడం కోసం అక్కడ చెప్పడం ఎందుకు? నీది నువ్వే చూసుకుని, నీ జాతకం చూసుకుంటే నీ మరణం ఎప్పుడో తెలిసిపోద్దిగా. నీ మరణం తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి. నీ దరిద్రం తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి. మంచి జరుగుతుందని జాతకం చూపించుకుంటారు. చెడు ఏవైనా ఉంటే దాన్ని వామం చేయాలా, ఇంకొకటి చేయాలా, హిందూ సాంప్రదాయ ప్రకారం ఏం చేయాలి, ఏం చేస్తే మనం బాగుపడతాం అని వస్తుంది. అంతే తప్ప ఈ విధంగా రావడం, మన మరణాన్ని, మన దరిద్రాన్ని చెప్పించుకోవడానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చి వారు లైన్ కట్టి చెప్పించుకోరు కదా. దయచేసి ఇలాంటివి నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళ మీద ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేయమని